క్రితం వరకు ఆ పార్టీ నేతలు ఖతర్నాక్, ఎవరిని లెక్క చేయనితనం, మోనార్క్లా వ్యవహారం నడిపారు. ఎన్నికల ముందు వరకు శాసించిన స్థాయిలో ఉన్న నేతలు ఇప్పుడు ఆశించే స్థాయిలోకి రావడం కోసం మెరుపు. ఒక ఆట ఆడిన నేతలు అతలాకుతలమవుతున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇంతకు ఎవరని అనుకుంటున్నారా? 9.5 ఏళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన బీఆర్ఎస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికలలో ఆపసోపారపడుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దీంతో పార్లమెంట్ సభ్యులు తమ పర్యటనలకు ఎమ్మెల్యేల అనుమతులు పొందే పరిస్థితి ఏర్పడింది. 4 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యులను కట్టడి చేసిన ఆనాటి ఎమ్మెల్యేలు 2023 ఎన్నికలలో ఓడిపోయారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రస్తుతం ఓడిపోయిన ఎమ్మెల్యేల సహకారం లేకుండా ప్రచారం చేసే పరిస్థితి కనపడడం లేదు. 5 ఏళ్ల కాలంలో పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరిగింది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ పరిస్థితికి తామే మదనపడటం గమనార్హం. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అంటే ఇదేనా సామి? రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల పరిస్థితిపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేంద్రరెడ్డి విశ్లేషణ. పాతకాలం సామెతలు ఎలా పుట్టాయో తెలియదు కానీ వాస్తవ అంశాలకు చాలా దగ్గరగా కనపడుతున్నాయి. వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం గులాబీ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని చెప్పవచ్చు. రాష్ట్రంలో 2014, 2018లో 2 సార్లు అధికారం చేపట్టిన తర్వాత ఆ పార్టీ వ్యవహరించిన తీరు ఆ పార్టీ అభ్యర్థుల మెడకు చుట్టుకుంటాయని చెప్పవచ్చు. 2018 ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారం చేపట్టిన ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక హుకుం ఫత్వా జారీ చేశారు. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారో ఆ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి లాంటివాడు, ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఆ నియోజకవర్గం పర్యటించవద్దు, ఎలాంటి రాజకీయ అంశాలు చేయవద్దు, ఎమ్మెల్యేనే సుప్రీం అంటూ ఒక ఫత్వా జారీ చేశారు. ఆ ఫత్వాకు అనుగుణంగానే 2019 పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి 2024 ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల వరకు ఎమ్మెల్యేలే మోనార్క్గా వ్యవహరించారు. తాము పట్టిన కుందేలు 3 కాళ్ళు అన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ప్రస్తుతం పార్లమెంటు బరిలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే చందంగా తయారైంది. ఎందుకంటే ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారం చేయాలంటే తాజా మాజీ ఎమ్మెల్యేల అనుమతులు లేకున్నా ఆయన అనుచరుల అండదండలతోటే ప్రస్తుతం పార్లమెంటు అభ్యర్థులు ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వ్యక్తిత్వంగా కానీ వ్యక్తిగా కానీ ఎలాంటి ప్రాధాన్యత లేకుండా నియోజకవర్గాలలో ఒక డమ్మీగా చేయడంతో ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఆ నియోజకవర్గం అడుగు పెట్టాలంటే ఆ మండల స్థాయి నేతలు, గ్రామ స్థాయి నేతల్లో మచ్చిగా చేసుకొని ప్రచారం చేసే పరిస్థితి దాపురించిందని చెప్పి పలువురు పార్లమెంటు అభ్యర్థులు తమ గోసను వెళ్ళబోసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకు 2 కళలు లాంటి వాళ్ళు. అభివృద్ధి అలానే పరిగెత్తించాలి, అటు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పి గతంలో చాలా పార్టీలు కూడా ఆ రకంగా వ్యవహరించాయి. కానీ 2018లో రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత మోనార్కిజం అనేది ఒంటి నిండా అంటించుకొని ఎక్కడికక్కడికి విభజన పాలన కొనసాగించారు. ఎమ్మెల్యేని ఒకవైపు, పార్లమెంట్ సభ్యుని మరోవైపు, ఎమ్మెల్సీ ఒకవైపు, రాజ్యసభ ఒకవైపు, 4 దిక్కులో ఉండాలి. ఈ 4 కలిస్తే తమకు ఎక్కడ ఎసరు పెడతారనే ఒక ఆలోచనతో ఎవరికి వాళ్ళు విడివిడిగా పరిపాలన చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగటానికి పార్లమెంటు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులున్నారో వాళ్ళకు అండాదండ లేకుండా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 15 రోజుల నుంచి నానా రకాలుగా కుస్తీలు పడుతున్నారు. ఏ నియోజకవర్గం అడుగు పెట్టాలన్నా తమదంటూ వర్గం లేకపోవడంతో ఆ తాజా మాజీ ఎమ్మెల్యే మీద ఆధారపడటం, ఆయనంటే గిట్టని దిగువ స్థాయి కార్యకర్తలు మొహం చాటేయడంతో ప్రచార పర్వం నామమాత్రంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా అదే పరిస్థితి నెలకొంది. కేవలం 1-2 నియోజకవర్గాల్లో కొంత ఆ సామాజిక వర్గమో లేదా ఆధిపత్యంతో ఎమ్మెల్యేలు ఓవర్కమ్ చేసిన నియోజకవర్గాలు కరీంనగర్ లాంటిదో లేదా ఇతరత్ర ఏదైతే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు లాంటివి తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్లమెంటు అభ్యర్థుల పరిస్థితి ఆగమగోచరంగా తయారైందని చెప్పవచ్చు. మొత్తం మీద విభజించు పాలించు అనే సూక్తి ఏదైతే కేసీఆర్ పాటించాడో అది ఇప్పుడు గులాబీ పార్టీ మెడ చుట్టుకుందని చెప్పవచ్చు.